యేసుక్రీస్తు నామములో నీకు స్తోత్రములు. దేవా, ఈ దినమంతా నీ మందిరావరణములో నిన్ను ఆరాధించటానికి ప్రభుదినం ఉదయకాలము నుండి నీ మందిరావరణములో పరిచర్య చేయుటకును, నిన్ను సేవించుటకును, ప్రభా నిన్ను ఆరాధించుటకును, నిన్ను పూజించుటకును నీ వాక్యము ద్వారా ఆయా రీతులుగా నీ సన్నిధిలో దగల తండ్రి మమ్మను బలపరిచినందుకై స్తోత్రములు. ఈ రాత్రి సువార్త కూడికలో మీ సన్నిధి మాకు దయచేయండి. ప్రేమగల తండ్రి యేసు ప్రభువా, కృప చూపించమని ప్రార్థిస్తుంటున్నాం. దయ చూపించండి దేవా. ఈ రాత్రి యెహోవా ఈరే ప్రార్థనా మందిరములో డే ప్రజల మధ్య మీ సన్నిధి, సువార్త కూడికలో మీ సన్నిధి మాతో ఉంచండి ప్రభా. మీ సన్నిధిలో మమ్మల్ని బలపరచండి. దయగల తండ్రి, కృప చూపించమని ప్రార్థిస్తున్నా. యేసు ప్రభువా, నీ రక్తమును మా మీద ప్రోక్షించండి. మమ్మను కడుగుము, శుద్ధీకరించుము దేవా. మమ్మను పవిత్రపరచుము. పరిచర్య చేయుటకు, నీ సన్నిధిలో నిలుచుటకును, నీ సన్నిధిలో పాడుటకును ప్రభా, నీ సన్నిధిలో మమ్మను బలపరచమని ప్రార్థించున్నాం. సువార్త కూడికలో పాటల సమయమును దీవెనకరంగా చేయండి ప్రభా. ఆశీర్వదించండి. మా స్వరపీఠికను, మా గొంతుకను తాకుమని ప్రార్థిస్తున్నాం ప్రభా. పాటలు, వాయిద్యములు వాయించే ప్రభా నీ బిడ్డలను మీరు బలపరచమని ప్రార్థిస్తుంటున్నాం. దయగల మా పరలోకపు తండ్రి, సువార్త కూడికలో నాకును, మాకును, నీ ప్రజలకును కావలసిన వర్తమానం అనుగ్రహించుము. వాక్యమును దయచేయము ప్రభా. ఆయా స్థలాల్లో దయగల తండ్రి, దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా, ఆయా జిల్లాల్లో, ఆయా మండలాల్లో, ఆయా గ్రామాల్లో, ఆయా పల్లెటూళ్ళలో ప్రభా, మారుమూల ప్రాంతాల్లో నైనా ఈ రాత్రి సువార్త కూడికి నిమిత్తమై కోరుకుంటున్నాం. నీ ప్రజలందరి మధ్యలో మీరుండుమని ప్రార్థన చేస్తుంటున్నాం. దయగల తండ్రి, నిలబడుతున్న మీ దాసులను మీరు ఆత్మచేత నింపుమని ప్రార్థించుచున్నాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, రాత్రి సువార్త కూడికలో సమయమును దీవించి ఆశీర్వదించుము. మా మధ్యకు రమ్ము, మాతో కూడా ఉండము. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు నీకే ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. 529 కొత్త పుస్తకంలో అయితే, పాత పుస్తకంలో అయితే 523, మరి పాత పుస్తకంలో 451 పాట సంఖ్య. మీరు బహుగా ఫలించినచో మహిమ కలుగును తండ్రికి అనే ఈ పాటను పాడుకుంటాం. మీరు బహుగా ఫలించినచో మహిమా కలుగును తండ్రికి, ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండేదారు. ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండేదారు. నీరు కట్టిన తోట వలె, నీటియూట వలె ఉండేదారు. నీరు కట్టిన తోట వలె, నీటియూట వలె ఉండేదారు. క్షామములో తృప్తినిచ్చి క్షేమముగా మిమ్ము నడిపించును. క్షామములో తృప్తినిచ్చి క్షేమముగా
అధికముగా ఫలించుడి, అధికముగా ఫలించుడి. మీరు బహుగా ఫలించినచో మహిమా కలుగును తండ్రికి. ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండేదారు. ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండేదారు. చెట్లు లేని మెట్టాలలో నదులా ప్రవహింపజేయు ప్రభువు. చెట్లు లేని మెట్టాలలో నదులా ప్రవహింపజేయు ప్రభువు. ఎండియున్నా నేల నెల్లా నీటి బుగ్గలుగా చేయువాడు. ఎండియున్నా నేల నెల్లా నీటి బుగ్గలుగా చేయువాడు. మన ప్రభువైనా యేసునందు, మన ప్రభువైనా యేసునందు అధికముగా ఫలించుడి, అధికముగా ఫలించుడి. మీరు బహుగా ఫలించినచో మహిమా కలుగును తండ్రికి. ఈ రీతిగా చినచో శిష్యులై ఉండేదారు. ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండేదారు. వడిగా ప్రవహించు నదిని బోలి విస్తరింపజేయు తన శాంతిని. వడిగా ప్రవహించు నదిని బోలి విస్తరింపజేయు తన శాంతిని. ఐశ్వర్యముతో నింపు మిమ్ము, ముదిమి వరకు మిమ్ము మోయువాడు. ఐశ్వర్యముతో నింపు మిమ్ము, ముదిమి వరకు మిమ్ము మోయువాడు. మన ప్రభువైనా యేసునందు, మన ప్రభువైనా యేసునందు అధికముగా ఫలించుడి, అధికముగా ఫలించుడి. మీరు బహుగా ఫలించినచో మహిమా కలుగును తండ్రికి. ఈ రీతిగా ఫలించినచో, ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండేదారు. ఈ రీతిగా ఫలించినచో శిష్యులై ఉండేదారు. పాడేదారు మూగవారు, గంతులు వేసెదరు కుంటివారు. పాడేదారు మూగవారు, గంతులు వేసెదరు కుంటివారు. పొగడేదారు ప్రజలెల్లారు ప్రభుని ఆశ్చర్య కార్యములను. పొగడేదారు ప్రజలెల్లారు ప్రభుని ఆశ్చర్య కార్యములను. మహిమా ఘనత చెల్లించుచు, మహిమా ఘనత చెల్లించుచు హల్లెలూయా పాడేదారు.
హల్లెలూయా పాడేదారు. మీరు బహుగా పాలించినచో మహిమా కలుగును తండ్రికి. ఈ రీతిగా పాలించినచో శిష్యులై ఉండేదారు. ఈ రీతిగా చినచో శిష్యులై ఉండేదారు. పాట సంఖ్య 426 కొత్త పుస్తకంలో 426. పాత పుస్తకంలో అయితే 423, మరి పాత పుస్తకంలో అయితే 363. ప్రభువా నన్ను కరుణించుము, నే ఘోర పాపిని అని ఈ పాటను పాడుకుంటాం. అందరం కలిసి పాడుకుంటాం. పాట సంఖ్య 426, 423. మరి పాత పుస్తకంలో అయితే 363. ప్రభువా నన్ను కరుణించుము, నే ఘోర పాపిని. ప్రభువా నన్ను కరుణించుము, నే ఘోర పాపిని. లోకాశకు లొంగిపోయి పడిపోయినా పాపిని. లోకాశకు లొంగిపోయి పడిపోయినా పాపిని. ఎన్నికలేని పాపిని, నే ఘోర పాపిని. ఎన్నికలేని పాపిని, నే ఘోర పాపిని. నే ఘోర పాపిని. పాపిని పాపిని, నే ఘోర పాపిని. పాపిని పాపిని, నే ఘోర పాపిని. అన్యజనుల ఆచారములా అభ్యాసించి చెడిపోతిని. అన్యజనుల ఆచారములా అభ్యాసించి ఎన్నికలేని పాపిని, నే ఘోర పాపిని. ఎన్నికలేని పాపిని, నే ఘోర పాపిని. నే ఘోర పాపిని. పాపిని పాపిని, నే ఘోర పాపిని. పాపిని పాపిని, నే ఘోర పాపిని. నీ వాక్యమును తోసివేసి దుష్కార్యములు చేసి తిని. నీ వాక్యమును తోసివేసి దుష్కార్యములు చేసి తిని. ఎన్నికలేని పాపిని, నే ఘోర పాపిని. ఎన్నికలేని పాపిని, నే
ఘోర పాపిని, నే ఘోర పాపిని, 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 నే ఘోర పాపిని, 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 నే ఘోర పాపిని. శరీరాశ నేత్రాశను పాపేచ్ఛను కలిగి ఉంటే, శరీరాశ నేత్రాశను పాపేచ్ఛను కలిగి ఉంటే, ఎన్నికలేని పాపిని, నే ఘోర పాపిని, ఎన్నికలేని పాపిని, నే ఘోర పాపిని, నే ఘోర పాపిని, 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 నే ఘోర పాపిని, 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 నే ఘోర పాపిని. నా రక్షకుడా యేసునాథా, నన్ను నీవు రక్షించితివి. నా రక్షకుడా యేసునాథా, నన్ను నీవు రక్షించితివి. నిన్నే నిత్యము పూజింతును, సేవింతు నీ రథము. నిన్నే నిత్యము పూజింతును, సేవింతు నీ రథము, సేవింతు నీ రథము, సేవింతున్ పూజింతున్ నీ రథము, సేవింతున్, సేవింతున్ పూజింతున్ నీ రథము, సేవింతున్. ప్రభువా నన్ను కరుణించుము, నే ఘోర పాపిని. ప్రభువా నన్ను కరుణించుము, నే ఘోర పాపిని, 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 నే ఘోర పాపిని, 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 నే ఘోర పాపిని. చివరిగా యెరూషలేము మందిరం నుండి ప్రింట్ చేయబడిన పాటల పుస్తకంలో పాట సంఖ్య 43, నీ పాద సన్నిధి కోరి ఉన్న పాటున వచ్చుచున్నానేసయ్యా అనే ఈ పాటను పాడుకుంటాం. పాట సంఖ్య యెరూషలేము మందిరం నుండి ప్రింట్ చేయబడిన పాటల పుస్తకంలో, చిన్న పాటల పుస్తకంలో పాట సంఖ్య 43. నీ పాద సన్నిధి కోరి ఉన్న పాటున వచ్చు చున్నానేసయ్యా. నీ పాద సన్నిధి కోరి ఉన్న పాటున వచ్చు చున్నానేసయ్యా. క్షమించుము నన్ను, కృప చూపుము నాపై. క్షమించుము నన్ను, కృప చూపుము నాపై. నీ పాద సన్నిధి కోరి ఉన్న పాటున వచ్చు చున్నానేసయ్యా. నీ పాద సన్నిధి కోరి ఉన్న పాటున వచ్చు చున్నానేసయ్యా.
చీకటి దారులలో నడిచానయ్యా, అంధకార పాపములెన్నో చేశానయ్యా. చీకటి దారులలో నడిచానయ్యా, అంధకార పాపములెన్నో చేశానయ్యా. నీ వెలుగు నాకు చూపి వెలిగించు యేసయ్యా, నీ వెలుగు నాకు చూపి వెలిగించు యేసయ్యా. ఈ దారిలో నేను నడచేదనయ్యా, నీ పాద సన్నిధి కోరి ఉన్న పాటునా వచ్చుచున్నానేసయ్యా. నీ పాద సన్నిధి కోరి ఉన్న పాటునా వచ్చుచున్నానేసయ్యా. ఎరిగి ఎరిగి నేను చెడిపోతినయ్యా, గర్వించి నేను పడిపోతినయ్యా. ఎరిగి ఎరిగి నేను చెడిపోతినయ్యా, గర్వించి నేను పడిపోతినయ్యా. దిక్తుండనై నేను దీనుడనై, దిక్తుండనై నేను దీనుడనై, విరిగి నలిగిన మనసుతో వచ్చుచున్నానయ్యా. నీ పాద సన్నిధి కోరి తునా వచ్చుచున్నానేసయ్యా. నీ పాద సన్నిధి కోరి ఉన్న పాటునా వచ్చుచున్నానేసయ్యా. నీ ఆత్మ నా నుండి తొలగించకయ్యా, నీవు నన్ను విడచి దాటిపోకుమయ్యా. నీ ఆత్మ నా నుండి తొలగించకయ్యా, నీవు నన్ను విడచి దాటిపోకుమయ్యా. నీ రక్షణానందం నాలో మరల పుట్టించు, నీ రక్షణానందం నాలో మరల పుట్టించు. నీ సన్నిధిలో నన్ను స్థిరపరచుమయ్యా. నీ పాద సన్నిధి కోరి ఉన్న పాటునా వచ్చుచున్నానేసయ్యా. నీ పాద సన్నిధి కోరి ఉన్న పాటునా వచ్చుచున్నానేసయ్యా. గత పాపమంతా తొలగించుమయ్యా, నీ రక్తముతో నన్ను శుద్ధి చేయుమేసయ్యా. గత పాపమంతా తొలగించుమయ్యా, నీ రక్తముతో నన్ను శుద్ధి చేయుమేసయ్యా. నీ ప్రాణ త్యాగముకై స్తుతింప నిన్ను, నీ ప్రాణ త్యాగముకై స్తుతింప నిన్ను. నా జీవితాంతము వరకు నిన్ను కీర్తింతును. నీ పాద సన్నిధి కోరి ఉన్న పాటునా వచ్చుచున్నానేసయ్యా. నీ పాద సన్నిధి కోరి నా వచ్చుచున్నానేసయ్యా. క్షమించుము నన్ను, కృప చూపుము నా కృప చూపుము. ఈ పాద సన్నిధి కోరి ఉన్న పాటునా వచ్చుచున్నానేసయ్యా. ఈ
పాద సన్నిధి కోరి ఉన్న పాటున వచ్చుచున్నానేసయ్యా. పాటకు అనుకూలంగా తాళాలు వాయించాలా, అన్నీ కరెక్ట్గా సరిపోతేనే పాట బాగుంటుంది. కరెక్ట్గా తాళము రాకపోతే పాట కూడా సరిగా ఉండదు. సువార్త కొడికి నిమిత్తమై లూకాసు సువార్త 13వ అధ్యాయం 6వ వచనం నుండి 9వ వచనం వరకు మార్చి చదువుకుంటాం. లూకాసు సువార్త 13వ అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనం వరకు 4 వచనాలు మార్చి చదువుకుంటాం. ఒక వచనం నేను, ఒక వచనం మీరు. మార్చి చదువుకుంటాం అంటే బైబిల్ను చాలా నిదానంగా చదవాలా, స్పష్టంగా చదవాలా. అప్పుడే చదువు రాని వాళ్ళకు, పక్క వాళ్ళకు కూడా అర్థమవుతుంది మనం చదివేది. బైబిల్ని చదివినామంటే ఫాస్ట్గా చదివినామంటే అది ఎవరికి అర్థం కాదు. ఆ వాక్యంలో ఉన్న అర్థభావం కూడా తెలీదు ఫాస్ట్గా చదువుకుంటూ పోతే. బైబిల్ చదివే విధానం స్పష్టంగా గ్రహించాలి. ఎప్పుడైతే బైబిల్ను స్పష్టంగా చదవటానికి నేర్చుకుంటామో అప్పుడు ధైర్యంగా కూడా బైబిల్ను మనం అర్థవంతంగా ధ్యానిస్తాం, అర్థవంతంగా బోధిస్తాం, అర్థవంతంగా చదువుతాం. బైబిల్ను చదివేటప్పుడు చాలా స్పష్టంగా చదవాలి. మీ భాగమును మీరు స్పష్టంగా చదవండి. 13వ అధ్యాయము లూకాసు సువార్త 13వ అధ్యాయం 6వ వచనం నుండి 9వ వచనం వరకు. చదవగలిగిన వారు, చదువు వచ్చేవారంతా మీ భాగాన్ని బిగ్గరగా చదవండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. చదవండి. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మరొకసారి నీ వైపు చూస్తున్నాం. మాకు సహాయం చేయము. చదవబడిన వాక్య లేఖన భాగమును లూకాసు వార్త 13వ అధ్యాయం 6వ వచనం నుండి 9వ వచనం వరకు లేఖన భాగాలు చదువుకుంటుమి. ప్రభా, ఈ భాగమును మీరు దీవించుము, ఆశీర్వదించుము. మాకు నీ వాక్యమును దయచేయము. కొద్ది సమయం నీ ఆత్మచేత మాకు బోధించుము. నీ ప్రజల మీద నీ ఆత్మను కుమ్మరించుము. నీ దాసుని మీద నీ ఆత్మను కుమ్మరించుము. ప్రేమగల తండ్రి, సమయమును మీ చేతులకు అప్పగించుకుంటూ మీ వైపు చూస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి
నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. ఉపమానం చెప్తూ ఉన్నాడు, అంజూరపు చెట్టును గూర్చిన ఉపమానం. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడిందట. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడింది. ఆ తోట యజమానుడు ఏం చేసినంటే, సరే అంజూరపు చెట్టు నాటబడింది కదా తోటలో, ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటబడింది కదా అని చెప్పి యజమానుడు ఏం చేసినాడంటే, తోట యజమానుడు దాని పండ్లు ఏమైనా కాసినాయా, పంటకు వచ్చిందా, పండ్లు పండాయా అని చెప్పి చెట్టు దగ్గరికి వెళ్ళాడంట. పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు అంజూరపు చెట్టుకు. ద్రాక్ష తోట ఇజ్రాయెల్ ప్రజలను గురించి మాట్లాడుతోంది. ఇజ్రాయెల్ ప్రజలు ఒక ద్రాక్షవనం, ద్రాక్ష తోట. ఆ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడింది. సంఘం ద్రాక్ష తోటకు గుర్తుగా ఉంది. అంజూరపు చెట్టు సంఘంలో నీకు గుర్తుగా ఉంది. అంజూరపు చెట్టు ద్రాక్ష తోటలో నాటబడి ఉంది. నాటబడిన తర్వాత 3 సంవత్సరాల చెట్టు ఫలాలు ఇస్తోంది. 3 సంవత్సరాల తర్వాత చెట్టు ఫలములను ఇస్తోంది. అది ఏ చెట్టు అయినా కానీ 3 సంవత్సరాల తర్వాత పంటకు వస్తుంది. ఈ తోట యజమానుడు ఏం చేసినంటే, అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి ఫలాలు ఉన్నాయేమో అని చెప్పి వెతికినాడంట, చూసినాడంట. చూస్తే ఏమీ దొరకలేదు. అంజూరపు చెట్టు చూసేదానికి బాగుంది. తోటమాలి ద్రాక్ష తోటలో నీరు పెడతా ఉన్నాడు. ఆ తోటకు, ద్రాక్ష తోటకు నీరు పెట్టినప్పుడంతా అంజూరపు చెట్టుకు కూడా నీరు పెడతా ఉన్నాడు. ద్రాక్ష తోటలో ఎరువేసినప్పుడు అంజూరపు చెట్టుకు కూడా ఎరువేస్తూ ఉన్నాడు. ద్రాక్ష తీగల చుట్టూ, ఆ చెట్టు చుట్టూ త్రవ్వి ఎరువేసినప్పుడు ఆ అంజూరపు చెట్టుకు కూడా ఎరువేసి తోటమాలి ఏం చేస్తున్నాడంటే, ఫలించాలని చెప్పేసి బహుగా ప్రయాసపడుతున్నాడు. ఆ చెట్టు నాటబడి 3 సంవత్సరాలు అయిందంట. ఆ తోటలో, ద్రాక్ష తోటలో దానికి నీరు పెడుతున్నారు, త్రవ్వుతున్నారు, ఎరువేస్తూ ఉన్నారు, పెట్టుబడి అంతా పెడుతూ ఉన్నారు, అన్నీ చేస్తూ ఉన్నారు. కానీ తోట యజమానుడు వచ్చి ఆ అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి చూస్తే ఏమీ ఫలాలు లేవు, ఆకులు తప్ప ఫలాలు ఏం లేవు. ఫలాలు ఏం లేకపోతే తోట యజమానుడు బాధపడ్డాడు. ఎలా ఈ చెట్టును నాటాము, ఈ చెట్టు నాటిన ఆ స్థలం, ఆ ప్లేస్, అది అంత వ్యర్థం కదా, దానికి పెట్టుబడి వ్యర్థం, నీళ్ళకు పెట్టడం వ్యర్థం, దాన్ని చేసే పని కూడా వ్యర్థం. అది ఫలించకపోతే ఏం చేయాలా? ఒట్టి చెట్టును మరి ఆకులతో ఉంది కానీ ఫలాలు లేకపోతే ఏం చేయాలా? ఏ యజమానుడైనా, ఏ రైతైనా వేసిన ప్రతి పొలంలో పంట పండినప్పుడే సంతోషిస్తాడు. మరి పొలంలోని పంటలు పండకపోతే, వేసిన పంట పండకపోతే ఆ రైతు ఎంతో బాధపడతాడు. అట్లనే ఈ తోట యజమానుడు చెట్టు దగ్గరికి వెళ్ళి చూస్తే ఏమీ ఫలాలు లేవు. అదే అంజూరపు చెట్టుకుండే గుణం ఏది అంటే, అంజూరపు పళ్ళు అవి ఆరోగ్యాన్ని ఇస్తాయి. అంజూరపు పళ్ళు
పండితే ఆరోగ్యాన్ని ఇస్తాయి. వాటి ఫలాలు తింటే, అంజూరపు చెట్టు ఫలాలు తింటే మంచి ఆరోగ్యం ఇస్తాయి. అవి అంజూరపు చెట్లు ఎక్కువగా ఇజ్రాయెల్ దేశంలో ఎక్కువగా అంజూరపు పండ్లు పండిస్తారు. అందుకే అంజూరపు చెట్టుకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది. అంజూరపు పళ్ళు వాటిని తింటే మనిషికి స్వస్థత గుణం ఉంటుంది. ఏదైనా వ్యాధులు అలాంటివి అంజూరపు పళ్ళు తిన్నప్పుడు వ్యాధులు కూడా స్వస్థపరచబడతాయంట. వాక్యంలో రాస్తుంది. అంజూరపు ఆకులలో ఔషధం ఉందంట. అంజూరపు ఆకులకు, అంజూరపు పళ్ళకు స్వస్థపరిచే గుణం ఉంది. అందుకని అంజూరపు చెట్టు నాటబడింది ద్రాక్ష తోటలో. ఫలించాలని యజమానుడు ఆ చెట్టు వేసినాడు. చెట్టు వేస్తే అది ఫలించకపోతే దాన్ని నరికివేయి. తోటమాలతో చెప్తాడు, తోటమాలతో యజమానుడు చెప్తాడు, ఈ భూమి వ్యర్థం, నీరు వ్యర్థం, దానికి పెట్టుబడి వ్యర్థం, కాబట్టి అది ఫలించేది కాదు, దాన్ని నరికివేయని చెప్తాడు. తోటమాలి అంటాడు, అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మో, ఒకవేళ ఇది ఒక్క సంవత్సరం చూద్దాం, దాని చుట్టూ త్రవ్వుతాను, ఎరువేస్తాను, నీరు పెడతాను, ఈ సంవత్సరం ఒకవేళ ఫలిస్తే కనుక సరి, లేకపోతే నరికేస్తాం దాన్ని అని చెప్పి తోటమాలి కూడా అంటాడు, రిక్వెస్ట్గా అడుగుతాడు. సరే, అంజూరపు చెట్టు ఫలాలు ఇస్తుంది. అంజూరపు చెట్టు వ్యాధులను స్వస్థపరుస్తోంది. అంజూరపు చెట్టు ఫలాలు. ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఇట్లా మార్గంలో వెళ్తుంటే అంజూరపు చెట్టు కనబడిందట. అంజూరపు చెట్టు కనబడితే అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు యేసు ప్రభువారు. ఏమైనా దానికి ఫలాలు దొరికితే తిందామని చెప్పేసి యేసు ప్రభువారు కూడా అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. మత్తయి సువార్త ఎక్కడ వ్రాయబడిందంటే మత్తయి సువార్త 21వ అధ్యాయం. రండి చదువుకుంటాం. 21వ అధ్యాయం 19వ వాక్యం. 21:19 వచనం చదవండి, చదవగలిగిన వారు. 21. అప్పుడు త్రోవ ప్రక్కను ఒంటిగా ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు గనుక దాన్ని చూచి ఇక మీదట ఎన్నటికి నీ కాపు కాయకుందుగా కానీ చెప్పాను. తక్షణం ఆ చెట్టు ఎండిపోయిందంట. ప్రభువైన యేసుక్రీస్తు వారు మార్గంలో దారిలో వెళ్తూ ఉంటే, త్రోవలు వెళ్తూ ఉంటే త్రోవ ప్రక్కన ఒక ఒంటిగా ఉన్న అంజూరపు చెట్టు దాని దగ్గరికి వెళ్ళి చూశాడు. యేసు ప్రభు కూడా చూశాడు. ఆకులు తప్ప మరే ఫలములు కనిపించలేదు. ఆకులు తప్ప ఏ ఫలములు కనబడలేదు. యజమానుడు ఆశపడతాడు దాని పంట, దాని ఫలములు తినాలని చెప్పి. కానీ ఫలించకపోతే యజమానునికి కూడా బాధ వస్తుంది. ఎందుకు ఊరికెన్నాయని చెప్పేసి బాధ వస్తుంది. దేవుని సంఘంలో, దేవుని ఇంటిలో, దేవుని ప్రజల మధ్యలో నీవు ఒక అంజూరపు చెట్టువి. అంజూరపు చెట్టు నీ ద్వారా కొన్ని ఫలములు రావాలా, నీ ద్వారా ఆ ఫలముల ద్వారా కొందరు తినాలా, తృప్తి పడాలా, తర్వాత నీ ద్వారా కొందరు మేలు పొందాలా, నీ ద్వారా కొందరు స్వస్థపరచబడాలా, నీ ద్వారా మేలు పొందాలా కొందరు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆశపడ్డాడు. కానీ ఆ చెట్టుకు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. తక్షణమే యేసు ప్రభు ఆ చెట్టును ఏం చేశాడు? ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందుగా కానీ చెప్పాను. తక్షణమే అంజూరపు చెట్టు ఎండిపోయాను. ప్రియమైన సహోదరుడా, సోదరి, అంజూరపు చెట్టు కాస్తే మంచిది, కాయకపోతే దాని పరిణామం
చాలా తోటలో నాటబడిన అంజూరపు చెట్టు లూకాసు వార్తలో చూసినాము. అది ఫలించలేదు. తోటమాలి రిక్వెస్ట్గా యజమానుని అంటాడు, అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మో, దానికి చేయవలసిన ప్రయత్నం అంతా చేస్తాను, త్రవ్వుతాను, ఎరువేస్తాను, నీరు పెడతాను, ఫలిస్తే సరి ఉండనిద్దాం, ఫలించకపోతే దాన్ని నరికేద్దాం అని చెప్పి తోటమాలి రిక్వెస్ట్గా అడుగుతున్నాడు. అంజూరపు చెట్టు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. సంఘంలో నీ ఒక అంజూరపు చెట్టువి. నీ నుండి ప్రభు ఏం కోరుకుంటాడంటే ఆత్మ ఫలములు కోరుకుంటాడు. ఆత్మీయంగా ఫలించాలా, ఆత్మీయంగా ఎదగాల, ఆత్మీయంగా ఇతరులకు ఉపయోగపడాలా, ఉపయోగకరంగా ఉండాలా. కానీ నీ ద్వారా ఆత్మ సంబంధమైన ఫలాలు నీలో లేకపోతే, ఆత్మ సంబంధమైన కార్యాలు నీలో లేకపోతే, నీవు ఆత్మ సంబంధంగా లేకపోతే, నీవు శరీరానుసారంగా శరీర క్రియలను నీవు కలిగి ఉంటే నీవు ఒట్టి నిష్ఫల అంజూరపు చెట్టువే. సంఘంలో సభ్యుడిగా ఉండవచ్చు, సంఘంలో ఒక విశ్వాసిగా ఉండవచ్చు, సంఘంలో ఒకడివిగా నువ్వు ఉండవచ్చు. అయితే నీ ద్వారా ప్రభు కోరుకునేది ఏంటంటే ఫలించాలని కోరుకుంటాడు. నీ ఫలించి అభివృద్ధి చెంది విస్తరించాలని కోరుకుంటాడు. ఆది కాండంలో దేవుడైన యెహోవా చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించుడి అని చెప్పాడు, ఆశీర్వదించాడు. కానీ దేవుని సంఘంలో నీవు నిష్ఫల అంజూరపు చెట్టుగా ఫలములు లేని, నీ ద్వారా ప్రభువుకు దేవునికిని సంఘమునకును మేలు కలగాల. సంఘంలో నీ ద్వారా నీ నుండి ఆత్మీయంగా కొన్ని ఫలాలు నీవు ఆత్మ సంబంధంగా గలతీలకు రాసిన పత్రికలో అక్కడ ఆత్మ ఫలాలు ఉన్నాయి. అలాంటి గుణాలు కలిగి ఉండి నప్పుడే ఇతరులు నీ ద్వారా రక్షణ పొందుతారు, నీ ద్వారా మేలు పొందుతారు, నీ స్వార్థను విని బాగుపడతారు. నీలోనే అలాంటి ప్రేమ లేకపోతే, నీలో దీర్ఘశాంతం లేకపోతే, నీలో ఆత్మ ఫలాలు లేకపోతే, నీలో సహనం లేకపోతే, నీలో మరి ఆత్మ సంబంధమైన ఫలానికి తగిన క్రియలు లేకపోతే, నీవే నిష్ఫలుడుగా ఉంటే ఎవరికి ఉపయోగపడుతుంది ఆ చెట్టు? ఎవరికి ఉపయోగపడుతుంది? అంజూరపు చెట్టుకుండే గుణం ఏదంటే, అంజూరపు చెట్టుకుండే గుణం స్వస్థత పరిచే గుణం. ఎవరిని స్వస్థపరిచింది? అంజూరపు చెట్టు ముద్ద తీసుకొని హిజ్కియా రాజుకు మరణకరమైన రోగం వచ్చింది. హిజ్కియా రాజుకు మరణకరమైన రోగం వచ్చింది. ఎందుకు వచ్చిందంటే, హిజ్కియాకు మరణకరమైన రోగం ఎందుకు వచ్చిందంటే, ఇంకా కొద్ది దినాల్లో చనిపోతాడు. ఎందుకు మరణకరమైన రోగం అంటే, వీపున ఒక పుండు పుట్టింది. అది రాజు కదా, ఎంతో వైద్యులను పిలిపించుంటాడు, ఎన్నో వైద్యాలు చేయించుంటాడు, అయినా ఏమీ బాగుపడలా. ఆ గాయం మానలే. వైద్యుల చేత ఎన్నో మందులు రాయించుంటాడు, ఎన్నో వైద్యం చేయించుంటాడు, కానీ స్వస్థత జరగల. సరే, అది హిజ్కియాకు మరణకరమైన రోగం. ఇంకా చనిపోతావు, నువ్వు బ్రతుకవు అని దేవుడే చెప్పాడు యెషయా ద్వారా. చనిపోతావు, నీ బ్రతుకవు అన్నప్పుడు హిజ్కియా ఏం చేసినా అంటే పశ్చాత్తాపడ్డాడు. ఎందుకు ఆ మరణకరమైన రోగం హిజ్కియాకు వచ్చిందంటే, హిజ్కియా మనసును గర్వించాడు హిజ్కియా. ఎందుకంటే యూదయ దేశంలో హిజ్కియా చాలా మంచి రాజు, మంచి ప్రభుత్వం చేసినాడు, ప్రజలకు మంచి చేసినాడు. యూదయ దేశంలో హిజ్కియా పరిపాలనలో మూత వేయబడిన మందిరాన్ని తెరిచినాడు. హిజ్కియా కాలంలో హిజ్కియా ప్రభుత్వంలో మరి యెహోవా మందిరమును క్లీన్ చేయించినాడు, యాజకులను లేవీలను సిద్ధపరిచినాడు. హిజ్కియా చాలా మంచి పనులు చేసినాడు. తర్వాత హిజ్కియా కాలంలో యూదయ దేశం చాలా మంచిగా ఉంది,
ఇది యూదా దేశంలో ఉన్నత బలిపీఠాలను పడగొట్టించినాడు, దేవతా స్తంభములను పడగొట్టించినాడు. యూదయ దేశంలో హిజ్కియా చాలా మంచి ప్రభుత్వం చేసినాడు, చాలా మంచి రాజు కూడా. అయితే కాలం గడిచే కొలది హిజ్కియా ఏం చేసినా అంటే తన దేశం క్షేమాభివృద్ధి చెందడం, తన ప్రజలు బాగుపడటం, తన దేశంలో అంత నెమ్మదిగా అంత బాగున్నప్పుడు హిజ్కియా ఏమనుకున్నాడంటే మనసును గర్వించాడంట. అది ఎక్కడ వ్రాయబడిందంటే 2వ దినవృత్తాంతముల గ్రంథము 2 చదువుకుంటాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయము 24వ వచనం చదవండి. ఆ దినములలో హిజ్కియా రోగి అయి మరణ దశలో నుండెను. అతడు యెహోవాకు మొరపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరిచి అతనికి సూచన ఒకటి దయచేసెను. అయితే హిజ్కియా మరణసున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదకిని యూదా యెరూషలేముల వారి మీదకిని కోపము రాగా. హిజ్కియా ఏం చేసినా అంటే మరణకరమైన రోగి అయి మరణ దశలో ఉన్నాడు, చనిపోవడానికి. మనం 2వ రాజుల గ్రంథంలో కూడా చూస్తాం ఏంటంటే హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. ఎందుకు వస్తుందంటే మరణకరమైన రోగం, అతడు మనసును గర్వించాడు. గర్వం చాలా పాపం. అది గర్వం అనేది, హృదయ గర్వం అనేది, మనసులో ఉన్న గర్వం చాలా డేంజర్. ఇది ఎవరు బాగుపరచలేరు, ఒక్క దేవుడు తప్ప. ఆ హృదయ గర్వాన్ని బట్టి, మనసును గర్వించిన కారణాన్ని బట్టి హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. వస్తే యెషయా వచ్చాడు, దేవుడు పంపించాడు హిజ్కియా దగ్గరకు. నీవు మరణం అవుతావు, బ్రతకవు, ఇంకా చనిపోతావు అని చెప్పినప్పుడు హిజ్కియా ఏం చేసినంటే తగ్గించుకొని వెంటనే పశ్చాత్తాపడి ఏడ్చి కన్నీరు గార్చి, దేవా యథార్థ హృదయుడినై నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకున్నానో దయతో నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేసినాడు. కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేసినాడట. ఇప్పుడు మళ్ళీ దేవుడు 15 సంవత్సరముల ఆయుష్యం, ఆ పుండు ఉంది కదా, ఆ పుండు మీద రండి. 2వ రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథం 20 అధ్యాయము 7వ వచనం చదవండి. పిమ్మట యెషయా అంజూరపు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తర్వాత అతడు బాగుపడిను. యెహోవా నన్ను స్వస్థపరచుననుటకు నేను 3వ దినమున ఆయన మందిరమునకు పోదుననుటకు సూచన ఏదని హిజ్కియా యెషయాను అడగగా యెషయా ఇట్లా నేను తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చనుటకు ఆయన దయచేసిన సూచన ఏదనగా నీ నీడ 10 మెట్లు ముందుకు నడిచెను కదా, అది 10 మెట్లు వెనుకకు నడిచిన ఎడలా అవునా. అందుకు హిజ్కియా ఇట్లా నేను నీడ 10 మెట్లు ముందరకి నడుచుట అల్పము కానీ నీడ 10 గడులు వెనుకకు నడుచుట చాలును. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు హిజ్కియా ఏం చేసినంటే తెలియపరిచినప్పుడు నీవు మరణం అవుతావు అని యెషయా ద్వారా దేవుడు తెలియపరిచినప్పుడు
హిజ్కియా ఏం చేసినంటే కన్నీళ్లు విడుచు ప్రార్థన చేసినంట. కన్నీళ్లు విడుచు. ఎందుకు ఆ మరణకరమైన రోగం వచ్చింది హిజ్కియాకు? మంచి మనిషే కదా, మంచి రాజే కదా, మంచివాడే కదా, ఎందుకు ఆ రోగం వచ్చిందంటే హృదయ గర్వం, మనసున గర్వించి. సోదరుడా గుర్తుపెట్టుకో, సహోదరి గుర్తుపెట్టుకో, నీ హృదయంలో నీ మనసున నీవు గర్విస్తే కొందరు కొన్ని వాటిని బట్టి గర్విస్తారు, కొందరు డబ్బును బట్టి గర్విస్తారు, కొందరు పేరును బట్టి గర్విస్తారు, వారికి కలుగున్న సాంపాద్యాన్ని బట్టి గర్విస్తారు, తర్వాత కొందరు వారికి కలుగున్న వస్తువులను బట్టి గర్విస్తారు. హిజ్కియా దేన్ని బట్టి గర్వించాడంటే తన రాజ్యంలో తాను చేసిన పనిని బట్టి ఇది నా ద్వారా అని చెప్పి గర్వించాడంట, మనసులో గర్వించాడంట. మనస్సులో గర్వం, చాలా గర్వం అనేది అది చాలా అది పాపంతో కూడుకుంది. గర్వం అనే మాట చాలా డేంజర్. గర్వం అనేది ఉండకూడదు. ఒకవేళ దేవుడు ఏ స్థితిలో ఉంచినా దీనత్వమే కోరుకోవాలా, వినయమే కోరుకోవాలా, వినయంగా నడుచుకోవాలా, దీనంగా నడుచుకోవాలా. డబ్బు ఉందని చెప్పి, పేరు ఉందని చెప్పి, పలుకుబడి ఉందని చెప్పి, బలం ఉందని చెప్పి ఆ హోదాలను బట్టి గర్వించి చెడిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు బైబిల్ గ్రంథంలోనే. గర్వించి చెడిపోయిన వారు. గర్విస్తే అది గొప్ప పాపం. అన్ని పాపముల కంటే డేంజర్ గర్వం. గర్వం మెడవంచనీయదు, గర్వము పశ్చాత్తాపపడనీయదు, గర్వం తగ్గి వెళ్ళిపోవడానికి, తగ్గి ఉండడానికి ఇష్టపడదు గర్వం. నేనేది తగ్గేది, నేదేది తగ్గించుకునేది. ఇప్పుడు గర్వం ఉన్నవాడు వినయంగా పెద్దవారి ఎదుట కానీ ఎక్కడైనా కానీ, గర్వం ఉన్నవాడు ఎట్లుంటాడంటే కాలర్ ఎగిరేసి తిరుగుతాడు వాడు, గర్వం ఉన్నవాడు. విధేయుడు ఎట్లుంటాడంటే సౌమ్యంగా ఉంటాడు, నిదానించుంటాడు, నెమ్మదిగా ఉంటాడు. పెద్దల దగ్గర కానీ, మనకంటే పై ఆఫీసర్ల ఎదుట కానీ, మనకంటే అధికంగా ఉన్నవారి దగ్గర కానీ, పెద్దవాళ్ళ దగ్గర కానీ ఎట్లుంటాడంటే వినయం గలవాడు, చాలా సౌమ్యంగా ఉంటాడు, విధేయతగా ఉంటాడు, చెప్పింది వింటాడు, చెప్పింది చేస్తాడు, చెప్పింది అనుసరించి నడుచుకుంటాడు. వాళ్ళ ఎదుట ఉన్నప్పుడు విధేయత గలవాడు, గర్వం లేనివాడు ఎట్లుంటాడంటే సౌమ్యంగా ఉంటాడు, దీనంగా ఉంటాడు. అదే కొంత కనుక అధికారం ఉందని, కొంత కనుక పెద్దల ఎదుట ఉన్నప్పుడు, మనకంటే పై అధికారుల దగ్గర ఉన్నప్పుడు, పై వారి దగ్గర ఉన్నప్పుడు, మనకంటే ఆత్మీయులైన పెద్దవారి దగ్గర ఉన్నప్పుడు, మనకంటే పెద్దల దగ్గర సంఘంలో కానీ, ఇంట్లో కానీ, తర్వాత సేవకుల దగ్గర ఉన్నప్పుడు కానీ వినయం గల వ్యక్తి ఎట్లుంటాడంటే గర్వంగా మాట్లాడు, గర్వంగా ప్రవర్తించడు, విధేయతగా ఉంటాడు, చెప్పింది వింటాడు, చెప్పింది చేస్తాడు. విధేయత కలిగిన వాడు. గర్వం గలవాడు ఏం చేస్తాడంటే ఏమైనా చెప్పినా నువ్వు చెప్తే నేను వినేదేంది, నువ్వు చెప్తే నేను వినేదేంది. వినయం గలవాడు ఏం చేస్తాడంటే చేతులు కట్టుకుంటాడు, ఓకే ఓకే అన్నా, ఓకే అన్నా, ఓకే అని చెప్పేసి వింటాడు, చేస్తాడు. హిజ్కియా గర్వం ఏదంటే తన రాజ్యం పట్ల అతడు చేసిన పనులను బట్టి గర్వించి చెడిపోయాడు. చెడిపోవడమే కాదు, మరణకరమైన రోగం కూడా కొని తెచ్చుకున్నాడు. చెడ్డ పుండు పుట్టింది వీపున. అది స్వస్థత ఎక్కడ ఏ వైద్యుల చేత కూడా బాగుపడలే. నువ్వు చనిపోతావు అన్నప్పుడు హిజ్కియా ఏం చేసిన అంటే, హిజ్కియాకుండే మంచి లక్షణం ఏంటంటే వెంటనే పశ్చాత్తాపడ్డాడు, కన్నీరు గార్చాడు, ఏడ్చాడు. ప్రభువా, నీవు దయతో నేను చేసిన కార్యాలు దయతో జ్ఞాపకం చేసుకో. యథార్థ హృదయుడనే నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకున్నానో దయతో జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసినప్పుడు విధేయత, తను తాను తగ్గించుకున్నాడు. తన హృదయ గర్వాన్ని విడిచి
తన హృదయ గర్వాన్ని విడిచేయి. ఏం చేసినా అంటే తగ్గించుకున్నాడు, ఏడ్చినాడు, పశ్చాత్తాపడ్డాడు. అది దేవునికి కావాల్సింది. నీవు ఎంతటి గర్విష్టి వాడివైనా, ఎంతటి పాపంలో జీవిస్తున్నప్పటికీ నీ హృదయ గర్వాన్ని మానుకొని నీ హృదయంలో ఉన్న ఆ గర్వాన్ని విడిచిపెడితే నీవు బాగుపడతావు. హృదయ గర్వాన్ని తగ్గించుకొని హెజ్కియా ఏం చేసిన అంటే అక్కడే 32వ అధ్యాయం 24వ వాక్యంలో వ్రాయబడింది. 2వ దినవృత్తాంతములు గ్రంథము 32వ అధ్యాయము 24వ వాక్యంలో వ్రాయబడింది. హిజ్కియా హృదయ గర్వమును విడిచని వ్రాయబడింది. రండి చదవండి. 32వ అధ్యాయము 25వ వచనం, 26వ వచనం చదవండి. 26వ వచనం. హిజ్కియా హృదయ గర్వం విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తమ్ము తాము తగ్గించుకొనిరి గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదకి రాలేదు. హృదయ గర్వాన్ని హిజ్కియా విడిచిపెట్టాడు. కాబట్టి అక్కడేం జరిగిందంటే యెహోవా కోపము, హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదకి రాలేదు. నీ గర్వాన్ని విడిచిపెడితే సంఘంలో కానీ, ఇంట్లో కానీ, సమాజంలో కానీ, ఎవరి ఎదుట ఉన్నప్పుడైనా కానీ గర్వంగా మాట్లాడకూడదు, దురుసుగా మాట్లాడకూడదు. విధేయత చాలా 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 ప్రాముఖ్యం. తగ్గింపు జీవితం అనేది చాలా ప్రాముఖ్యం. నువ్వు దురుసుగా గర్వంగా మాట్లాడితే నీ హృదయ గర్వాన్ని బట్టి నీ మీదకి ఏమొస్తుందంటే దేవుని యొక్క కోపం నీ మీదకి వస్తుంది. దేవుని కోపం వచ్చింది, చెడ్డ పుండు పుట్టింది, కురుపైంది. కురుపైన తర్వాత ఏం చెప్పాడంటే అంజూరపు పండ్ల ముద్దను తీసుకురండి అని చెప్పాడు. తెచ్చారు అంజూరపు పండ్ల ముద్ద. తెచ్చి హిజ్కియా కురుపు మీద పెట్టేస్తే అతడు బాగుపడ్డాడు. పుండు బాగైపోయింది. యెహోవా నన్ను స్వస్థపరచెను అని చెప్పి ఆ హిజ్కియా అంటాడు. కాబట్టి నీ హృదయ గర్వం నీవు విడిచిపెడితే, నీవు దీనుడవైతే, తగ్గించుకుంటే నీవు ఫలిస్తావు. నీవు ఫలించి నీ యజమానుడు దేవునికి, యేసుక్రీస్తు ప్రభువారికి నీవు అధికముగా ఫలిస్తావు. ఎవరు ఫలిస్తారంటే విధేయులే ఫలిస్తారు. గర్వము గలవారు ఫలించలేరు, గర్వంతో నడుచుకునేవారు ఫలించలేరు. ఎవరైతే విధేయతగా ఉంటారో, వినయముగా ఉంటారో, తగ్గించుకుంటారో వారు మాత్రమే ఫలిస్తారు. వారు మాత్రమే దీనులుగా ఉంటారు. వారు మాత్రమే దేవునికి ఉపయోగకరంగా ఉంటారు, ప్రజలకు ఉపయోగకరంగా ఉంటారు. కాబట్టి హిజ్కియా హృదయ గర్వాన్ని విడిచిపెట్టి స్వస్థత పొందాడు. అక్కడేం రాయబడిందంటే అపోస్తుల కార్యంలో 8వ అధ్యాయంలో ఒక అతను ఉన్నాడు. అక్కడ అపోస్తలులు ప్రార్థన చేస్తే చేతులు పెట్టి ప్రార్థన చేస్తే కొందరి మీదకి పరిశుద్ధాత్మ వచ్చిందంట. అపోస్తలులు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత అక్కడ సీమోన్ అనే ఒక అతను అక్కడ వాళ్ళ దగ్గరే ఉన్నాడు. అది చూసి నేను కూడా చేతులు పెట్టి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ వచ్చేదానికి అని చెప్పి పేతురును వాళ్ళని అడిగితే అక్కడ ఏం వ్రాయబడిందంటే రండి చదువుకుంటాం. పేతురు వాళ్ళు ఏమంటారంటే అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము చదువుకుని ముగించుకుంటాం. రండి చదువుకుంటాం. 17వ వచనం, 8వ అధ్యాయం అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 21వ వచనం. అక్కడేం రాయబడిందంటే నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనం మానుకొని మారు మనస్సు పొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయ ఆలోచన
క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వంలోనూ దుర్నీతి బంధకంలోనూ ఉన్నట్టు నాకు కనబడుచున్నదని సీమోను పేతురు చెప్పాడు. పేతురు సీమోనుకు చెప్పాడు. సీమోను ఏం చేసిన అంటే, ఆ వరము నాకు ఇవ్వాలా, మీకు డబ్బిస్తాను. పేతురు యోహానులు చేతులు పెట్టి ప్రార్థన చేస్తే వ్యక్తుల మీదకి పరిశుద్ధాత్మ వచ్చి వ్రాలిందట, వారు ప్రార్థన చేస్తే దైవజనులు. ఈ సీమోను ఇతను చూశాడు, నేను కూడా చేతులు పెట్టి ప్రార్థన చేస్తే అందరూ పరిశుద్ధాత్మ పొందేటట్లు ఆ వరాన్ని నాకు ఇవ్వండి, మీకు డబ్బిస్తాను, కావలసినంత డబ్బిస్తానని చెప్పాడు. దేవుని పరిచర్యను, దేవుని వరమును, దేవుని ఇంటిలో డబ్బిచ్చి కొనలేం. దేవుడిచ్చే వరం అది ఏదైనా కానీ డబ్బులు ఇస్తే రాదు. దేవుని పరిచర్యను డబ్బులు ఇస్తే చేయలేము, డబ్బులు ఇచ్చి కొనలేము, డబ్బులు ఇచ్చి పరిచర్య చేయలేము, చేయించుకోలేము. పరిచర్య కానీ వరములు కానీ అది ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలి, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, ఇతరులకు మేలుకరంగా ఉండాలి, అట్టి పరిచర్య చేయాలి అనుకుంటే అది ప్రభువు నుండి మనం పొందుకోవాలా. ప్రభువు నుండి మనం పొందుకున్నప్పుడే, ఆత్మచేత మనం నింపబడినప్పుడే, ఆత్మచేత దేవుని ఆత్మ మనం దేవుని చేత పొందుకున్నప్పుడే, ఆత్మచేత మనం కార్యాలు జరిగించినప్పుడే ఇతరులకు ఉపయోగకరంగా ఉండగలం. ఇతరులు మన ద్వారా బాగుపడతారు, ఇతరులు ఆశీర్వదించబడతారు. ఈ సీమోను ఏం చేసిన అంటే, అపోస్తలులు ఆ పని చేసినప్పుడు మీరు నాకు ఇవ్వండి, డబ్బిస్తాను, మీకు ఆ వరం నాకు ఇవ్వండి అంటే, దేవుని వరమును డబ్బులు ఇచ్చి కొనలేవు. ఇక్కడ వ్రాయబడి ఉంది కదా, ఏం రాస్తాడంటే, ఏమన్నా పేతురు అంటాడు, పేతురు నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకొందునని తలంచుకునినందున నీ వెండి నీతో కూడా నశించుగాక, నీ వెండి నీ డబ్బు నశించుగాక అంటాడు. పేతురు ఏమంటాడంటే, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు, నీ హృదయం దేవుని ఎదుట సరి అయినది కాదు. కొందరు అధికారం వలన పరిచర్య చేస్తారు, కొందరు ఆయా వాటిని లోక సంబంధమైన చదువు జ్ఞానం వలన పరిచర్య చేస్తారు, కొందరు డబ్బు ఉన్న దాన్ని బట్టి పరిచర్యలు వాడబడుతూ ఉంటారు. కానీ ఆ డబ్బు ద్వారా, ఒకవేళ డబ్బు ఉందని పరిచర్యలు వాడుకుంటే చేయవచ్చు, అక్షరానుసారంగా వాక్యం బోధించవచ్చు, అక్షరానుసారంగా పరిచర్య చేయవచ్చు. ఆత్మానుసారంగా అక్షరానుసారంగా చేస్తే ఆత్మానుసారంగా ప్రజలు మేలు పొందలేరు. అక్షరానుసారంగా బోధిస్తే, అక్షరానుసారంగా పరిచర్య చేస్తే, అక్షరానుసారంగా అంటే వాక్యం అక్షరానుసారంగా వ్రాయబడింది, దాన్ని ఆత్మీయంగా తీసుకుని ఆత్మీయ కోణంలో ఆత్మానుసారంగా తీసుకుంటే అది క్షేమం. అక్షరానుసారంగా అంటే వాక్యం వ్రాయబడిన వాక్యాన్ని తీసుకుని అట్లా చదివి అట్లా చెప్తే అది అక్షరానుసారంగా ఉంటుంది. అప్పటికప్పుడు ప్రజలకు చెప్పితే అది ఉపయోగకరంగా కూడా ఉండదు. ఆత్మానుసారంగా తీసుకొని దేవుని వాక్యాన్ని ఆత్మానుసారంగా ప్రార్థనపూర్వకంగా చేస్తే అది ఇతరులకు క్షేమం. ఒకవేళ డబ్బు ఉంది, డబ్బు హోదాను బట్టి పెద్దవాళ్ళు వాడుకుంటారు, పేరుందని, ఉద్యోగం ఉందని, అది ఉందని, ఏదో ఉపయోగపడతాడన్నట్టుగా వాడుకుంటే మంచిదే. కానీ ఆ వ్యక్తి ఆ హృదయ గర్వాన్ని బట్టి, డబ్బును బట్టి దేవుని మందిరంలో పరిచర్య చేశాడంటే ఆ వ్యక్తి ద్వారా ఒకవేళ డబ్బు ఉపయోగపడుతుందేమో కానీ, అతని ధనం అక్కడికి వస్తుందేమో కానీ అతని పరిచర్య అక్కడికి రాదు, అతడు ఉపయోగపడలేడు. కాబట్టి సీమోను అలాంటిది ఆశించినాడు, డబ్బిస్తాను నాకు అలాంటిది అని అంటే, నీ వెండి నీతో నీ డబ్బు నశించును గాక, నీ హృదయం దేవుని ఎదుట సరిగా లేదు, కాబట్టి ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు, కాబట్టి ఈ నీ చెడుతనం మానుకో. సీమోన్ గారు, ఈ నీరు చెడుతనం మానుకొని పశ్చాత్తాపడు. ఒకవేళ దేవుడు క్షమిస్తాడు, దేవుడు క్షమిస్తాడు. నీవు ఘోర దుష్టత్వంలోనూ ఉన్నావు, నాకు కనబడుతుంది.
నువ్వు సరిగా ఆత్మానుసారంగా లేవు, ఘోర దుష్టత్వంలో ఉన్నావు కాబట్టి ప్రభువుని వేడుకో, ఈ సమయంలో ప్రభు క్షమించగలడు అని చెప్పి అంటాడు. హృదయ ఆలోచన, హృదయ గర్వం, ఇవి చాలా డేంజర్. హృదయం దేవుని ఎదుట సరిగా లేకపోతే, సరిగా హృదయ ఆలోచన సరిగా లేకపోతే చాలా నష్టపోతారు. చాలా తీవ్రంగా దేవుని యొక్క కోపం కూడా వచ్చింది హెజ్కియా మీదకి, ప్రజల మీదకి దేవుని యొక్క కోపం వచ్చింది. హృదయంలో గర్వించినప్పుడు దేవుని యొక్క కోపం హెజ్కియా మీదకి వచ్చింది. ఎప్పుడైతే హృదయ గర్వాన్ని విడిచిపెట్టాడో హెజ్కియా ఏం చేసినంటే దేవుని యొక్క కోపం తన ప్రజల మీదకి రావటం ఆగిపోయింది. హెజ్కియా ఎప్పుడైతే హృదయ గర్వాన్ని విడిచిపెట్టాడో, పశ్చాత్తాపడ్డాడు, స్వస్థపరచబడ్డాడు కూడా. మళ్ళీ 15 సంవత్సరాల ఆయుష్యం కూడా పొందుకున్నాడు. పశ్చాత్తాపములో ఉంది. ప్రియమైన సహోదరుడా, సోదరి, ఎంతకాలం జీవిస్తావు? ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడింది. అది నాటబడింది కానీ ఆకులతో నిండుంది కానీ దానిలో ఫలములు లేవు. భూమి వ్యర్థం, నీరు వ్యర్థం, దానికి పెట్టుబడి వ్యర్థం. దాన్ని నరికించివేయమంటాడు, దాన్ని నరికివేయమంటాడు. నరికివేయమంటే తోటమాలి అంటాడు, అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, రిక్వెస్ట్గా, అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, దానికి ఎరువేస్తాను, నీరు పెడతాను, త్రవ్వుతాను, ఫలిస్తే కనుక సరి ఉండనిద్దాం, ఫలించకపోతే నరికివేద్దాం. ప్రియమైన సహోదరుడా, సోదరి, అయ్యలారా, అమ్మలారా, హృదయ గర్వం పాపమని హృదయ గర్వాన్ని నీవు మానుకున్నాము. నీ హృదయంలో గర్వం ఉందా? ఇంకేసు ప్రభువుని నమ్ముకుంటున్నా, యేసు ప్రభువుని నమ్ముకుంటున్నా, యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచండి అంటే నీవు ఇంకా యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచకుండా నీ హృదయ గర్వంతో, నీకున్న గర్వమును బట్టి నీవు ఇంకా వాయిదా వేస్తున్నావా? ప్రియమైన సహోదరుడా, గర్వం, హృదయ గర్వం అనేది చాలా తీవ్రమైన నష్టానికి తీసుకెళ్తుంది. నీవు తీవ్రంగా నష్టపోకముందే, దేవుని యొక్క కోపం నీ మీదకి రాకముందే, దేవుని యొక్క ఉగ్రత నీ మీదకి రాకముందే నీ హృదయ గర్వాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపడము. అప్పుడు నీవు ఫలిస్తావు. అప్పుడు ఎప్పుడైతే హృదయ గర్వాన్ని విడిచిపెడతామో, పశ్చాత్తాపడతామో, అప్పుడు వినయం నేర్చుకుంటాం, అప్పుడు విధేయత నేర్చుకుంటాం, అప్పుడు ఫలించడానికి, ఇతరులకు ఉపయోగపడడానికి, దీనత్వంగా ఉండటానికి నేర్చుకుంటాం. అప్పుడే నిజమైన క్రైస్తవ జీవితం నేర్చుకుంటాం. పశ్చాత్తాపం లేకుండా, మారు మనసు లేకుండా, కన్నీటి పశ్చాత్తాపం కళ్ళలో నుండి పశ్చాత్తాపపు బాష్ప బిందువులు రాకుండా నీవు నీ హృదయ పాపములు క్షమింపబడవు. హృదయాంతరంగములలో నుండి నీ పాపములను ఒప్పుకొనము. నీ హృదయ గర్వాన్ని విడిచిపెట్టు, నీ అహంకారమును విడిచిపెట్టు, నీ యొక్క కోపిష్టితనాన్ని విడిచిపెట్టు, నీ యొక్క మూర్ఖత్వాన్ని విడిచిపెట్టు. నీ హృదయ ఆలోచన చెడ్డది, బాల్యము నుండి ఆదికాండంలో రాయబడింది. నీ హృదయాలోచన, నరుల హృదయాలోచన బాల్యము నుండి చెడ్డది. నీ హృదయాలోచనను విడిచిపెట్టి, హృదయ గర్వాన్ని విడిచిపెట్టి ప్రభు తట్టుకు తిరుగుము, మారు మనసు పొందుము, పశ్చాత్తాపడము. ప్రభు ఎదుట నీవు ఫలిస్తే, దీనుడుగా ఉంటే, వినయముగా ఉంటే, సాత్వికంగా ఉంటే, ప్రభు ఎదుటనే కాదు, తోటి మనుషుల ఎదుట, తోటి సంఘంలో, కుటుంబంలో, తల్లిదండ్రుల మధ్య, పెద్దల మధ్య వినయం అనేది చాలా చాలా అవసరం. నువ్వు మారు మనసు పొందితే, హృదయ గర్వాన్ని విడిచిపెడితే వినయం యేసుప్రభు నీకు ఇస్తాడు, సాత్వికం యేసుప్రభు నీకు ఇస్తాడు. హృదయ గర్వం ఉంటే నువ్వు ఏం నేర్చుకోలేవు. తగ్గించుకొని యేసుప్రభు నేను పాపిని ఒప్పుకొను. ఈ రాత్రి యేసుప్రభు నిన్ను క్షమిస్తాడు. హిజ్కియాను క్షమించిన దేవుడు, హిజ్కియాకు స్వస్థతనిచ్చిన దేవుడు, హిజ్కియాను బ్రతికించిన, మరణం నుండి తప్పించిన దేవుడు, 15 సంవత్సరముల ఆయుష్యం ఇచ్చిన దేవుడు. ఈ రాతి కాల సమయంలో నీ జీవితంలోని హృదయ గర్వాన్ని మానుకుంటే, తగ్గించుకుంటే, పశ్చాత్తాపడితే యేసుప్రభు బహుగా క్షమిస్తాడు. నీ ఫలించాలని ప్రభు కోరుకుంటాడు.
ఈ సంవత్సరం ఒకవేళ ఈ సంవత్సరం అంతంలో ఉన్నాము, నువ్వు అలానే ఉంటే, నువ్వు అలానే నీ మూర్ఖత్వం చేత నువ్వు అలానే ప్రవర్తిస్తే రేపేమి సంభవించునో, ఎప్పుడేమి సంభవించునో మనకు తెలియదు. నేనేమి యవనస్తుని, నేనేమి బాగా నాకు ఆరోగ్యం ఉంది, బలం ఉంది అని చెప్పుకుంటాం. ఆరోగ్యవంతులు సహితం, బలాఢ్యులు సహితం కాలగర్భంలో కలిసిపోయారు. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు, ఎప్పుడే మరణము నిన్ను కలుసుకుంటుందో తెలియదు. నీవు బ్రతుకున్నప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే నిన్ను తగ్గించుకొని ప్రభు ఎదుట నీ హృదయ పాపములు ఒప్పుకొని నీవు ప్రభు దగ్గర క్షమాపణ కోరితే యేసు ప్రభు క్షమించగల దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు. నీవు క్షమించబడితే ప్రభు ఎదుట భవిష్యత్తులో ముందుకు నీవు ఫలించే చెట్టుగా ఉంటావు. లేకపోతే ఫలములు లేని చెట్టు నరికివేయబడుతుంది. ఇప్పటికే నీకు ఎన్నో సంవత్సరాలు ప్రభు గడువిచ్చాడు. నీ హృదయ అహంకారమును, నీ హృదయ గర్వాన్ని మానుకున్నాలని చెప్పి, హృదయంలో ఉన్న పాపములన్నీ తీసివేసుకోవాలని చెప్పి ప్రభు నీకు టైం ఇస్తూనే ఉన్నాడు. సంవత్సరాలు తరబడి టైం ఇస్తూనే ఉన్నాడు. అయితే ఈ సంవత్సరం కూడా ఉండనేమో గడువిస్తున్నాడు. ఏ దినమున ఏం సంభవిస్తుందో యాకోబు పత్రికలో రాయబడింది. రేపేమి సంభవించునో మనకు తెలియదు. నీ జీవమే పాటిది, ఇంతలో కనబడి అంతలో మాయమైపోవు, ఆవురు లాంటి వారమని యాకోబు పత్రికలో 4వ అధ్యాయంలో దేవుని వాక్యం సెలవిస్తోంది. రేపేం సంభవిస్తుందో నీకు తెలియదు. ఆయుస్సు ఉన్నప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే, యవనం ఉన్నప్పుడే, బలం ఉన్నప్పుడే యేసుప్రభు వారిని యథార్థంగా నీ హృదయంలోకి ఆహ్వానించు, లేకపోతే నష్టపోతావు. యేసుప్రభు వారిని హృదయంలోకి ఆహ్వానించు, నీవు ఫలిస్తావు, నీవు బ్రతుకుతావు, నీవు జీవిస్తావు, ఫలించి అభివృద్ధి చెంది అనేకులకు ఆశీర్వాదకరంగా నువ్వు ఉంటావు. నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటావు, సంఘానికి ఆశీర్వాదకరంగా ఉంటావు, బయట సమాజంలో కూడా నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. నీ ద్వారా నీ పిల్లలు, నీ ద్వారా నీ కుటుంబం, నీ ద్వారా నీ సంఘం, సంఘంలో ప్రజలు మేలు పొందుతారు. నీ ద్వారా గ్రామంలో ప్రజలు మేలు పొందుతారు. అట్టి మేలు, ఆశీర్వాదం ప్రభువు నుండి పొందుకుంటాం. ప్రభు నుండి పొందుకోవాలంటే ఈ దినమే ప్రేమైన సోదరుడా, నువ్వు మారు మనసు పొందు, పశ్చాత్తాపడు, యేసుప్రభు వారిని హృదయంలో చేర్చుకున్నాము. అప్పుడు నీవు మేలు, దీవెన, ఆశీర్వాదం పొందగలవు. మోకాళ్ళ మీదకి రండి, ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి యేసుప్రభు వారిని వందనాలు. ఈ రాత్రి సమయంలో నీవు ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రములు. ప్రేమగల తండ్రి, అంజూరపు చెట్టు ఆకులు కనపడుతున్నాయి, ఫలాలు లేవు. వెదక వచ్చి చూచినప్పుడు అందులో ఏమీ లేవు, ఆకులు మాత్రమే ఉన్నాయి. ప్రేమగల తండ్రి, క్రైస్తవ జీవితంలో ప్రభా, మరి సంఘంలో ఒక అంజూరపు చెట్టుగా ప్రభా, ఒక వ్యక్తిగా దయగల తండ్రి నాటబడి ఉన్నప్పుడు, సంఘంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఫలించాలని, ఆ ఫలములు తీసుకురావాలని, ప్రభా అభివృద్ధి చెందాలని మీరు ఇష్టపడతారు. ప్రేమగల తండ్రి, అంజూరపు చెట్టుకైతే ఫలములు లేవు, ఆకులు ఉన్నాయి. దయగల తండ్రి, వాటి ద్వారా ఎంతో నష్టం. ఫలములు లేకపోతే అది నరికి వేయబడటానికి సిద్ధంగా ఉంది. ప్రేమగల మా పరలోక తండ్రి, అలాంటి నిష్ఫల జీవితం నుండి మమ్మను తప్పించుమో ప్రభా, మమ్మను క్షమించుమో, మా పాపములు క్షమించుమో. ఇక్కడ చేరువచ్చిన నీ ప్రజలు, వాక్యం విన్నవారులు కూడా పక్షాతాపము గల మనసును గ్రహించుమో. ఒప్పుకోలు, పక్షాతాపం, ప్రేమగల తండ్రి హృదయ గర్వమును విడిచి నిన్ను సేవించినట్లు, నీ కొరకు ఫలించినట్లు, పరిచర్య చేయనట్లు అభివృద్ధి పరచమని ప్రార్థిస్తుంటున్నాం. దయగల తండ్రి, నీ ప్రజల పాపములు మన్నించండి ప్రభా, క్షమించమని వేడుకుంటున్నాం. ప్రేమగల తండ్రి యేసు ప్రభా, నీ కొందనములు ఇచ్చిన లేఖన భాగాలను బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. చేరువచ్చిన సహోదరులను బట్టి, యవనస్తులను బట్టి ప్రభా, యవన బిడ్డలను బట్టి స్తోత్రములు. దయగల తండ్రి, ఇక్కడ కూర్చున్న వారందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి, అందరి హృదయంలో నెరిగున్న దేవా నీకు స్తోత్రములు. నీ ప్రజల హృదయంలో పక్షాతాపం పుట్టించండి. మా గ్రామ ప్రజల హృదయాల్లో కూడా పక్షాతాపం పుట్టించండి. ప్రేమగల తండ్రి, నీ ఉగ్రత నుండి నీ ప్రజలు తప్పించమని ప్రార్థన చేస్తున్నాం, రక్షించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, పాపమునకు జీతం మరణం, అట్టి శిక్ష నుండి నీ ప్రజలు తప్పించబడినందుకు మా గ్రామ ప్రజలైన వారిని రక్షించమని ప్రార్థిస్తుంటున్నాం. చేరవచ్చిన వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి, మీ సన్నిధిలో మమ్మల్ని మేము మీ పాదాల దగ్గర పడివేసుకుంటున్నాం. దయగల తండ్రి, మమ్మల్ని కరుణించమని వేడుకుంటూ మీ రాజ్యం కొరకు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. మా
హృదయాంతరంగములలో ప్రభా ఉన్న హృదయ గర్వం వాటన్నిటినీ ప్రభా మేము ఒప్పుకొని విడిచిపెట్టి దీనులంగా విధేయులుగా నీ దయల తండ్రి అందరి ఎదుట దీనంగా ప్రవర్తించడానికి మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం. నాయనా నీ ప్రజలకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం. ఇట్లు మమ్మల్ని కరుణించండి. మీ దయల పాదముల ఎదుట మమ్మల్ని అందరినీ పడవేసుకుంటూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని సహవాసముడు ఇప్పుడు ఎల్లప్పుడు మనకందరికి తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఫలముందెదరంతమందు ఎవరతని సేవించెదరో, ఫలముందెదరంతమందు ఇతరులకు లేనట్టి ఆ ఘనతను నీకిచ్చే, ఇతరులకు లేనట్టి ఆ ఘనతను నీకిచ్చే కృతజ్ఞుడవై ప్రభు పాద సన్నిధిని, కృతజ్ఞుడవై కొనియాడు ప్రభు పాద సన్నిధిని. నీ ప్రియ ప్రభుని సేవాకై అర్పించుకోనివే, పవిత్ర ప్రజలైనా మీరు సేవించుడాయననే, పవిత్ర ప్రజలైనా మీరు సేవించుడాయననే. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్.